that this police system itself is a big farce. This police is meant for the rich and the mighty. The present police system is of no use to us. వ్యవస్థను మార్చాలనే ఉద్దేశంతో పోలీసు ఉద్యోగంలో చేరానని, కానీ మార్పు చేయలేకపోవడంలో ఫెయిల్ అయ్యానంటున్నారు పోలీస్ కోఆర్డినేషన్ వింగ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వినయ్ కుమార్ సింగ్. ప్రస్తుతం ఉన్న పోలీస్ వ్యవస్థతో సామాన్యులకు ఒరిగేదేముందని ప్రశ్నిస్తున్న వికే సింగ్, కొద్దిమంది కబంధ హస్తాల్లో అందరం బందీలమయ్యామంటూ నిర్వేదంగా చెప్పారు. ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి సంధించిన అక్షరాయుధమే ఈజ్ ఇట్ పోలీస్ కన్ఫెషన్ ఆఫ్ ఏ టాప్ కాప్ పుస్తకం. పోలీస్ శాఖలో నిజాయితీ పరులైన అధికారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది? రాజకీయ నేతల కనుసన్నల్లో పోలీస్ వ్యవస్థ ఎలా నిర్వీర్యమవుతోంది? రాజకీయ వ్యవస్థకు పోలీస్ శాఖ ఏ విధంగా జేబు సంస్థగా మారిందనే అంశాలను పొందుపరుస్తూ బుక్ రిలీజ్ చేశారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వికే సింగ్. విచిత్రం ఏంటంటే, మొదటి నుంచి ముక్కుసూటిగా ఉండే వికే సింగ్ సొంత శాఖపైనే వివాదాస్పద వ్యాఖ్యలతో బుక్ రాశారు. బుక్ ప్రింటింగ్కి పర్మిషన్ కోరిన ఏడాది కాలంలోనే 3 సార్లు బదిలీలతో ఇబ్బందులు పెట్టారు. ఆంధ్ర రీజియన్ ఐజీ, తూనికలు కొలతలు విభాగం కంట్రోలర్, ఏపీఎస్పీ డిపార్ట్మెంట్ తర్వాత ఏపీ పోలీస్ కోఆర్డినేషన్ విభాగానికి బదిలీ వెట్టుపడింది. సో పోలీస్ వ్యవస్థలో ఏదో విధంగా మార్పులు నేను తెస్తాను, ఇది పట్టుదలతో నేను పోలీస్ జాయిన్ చేసినాను. కానీ 24 ఇయర్స్ తర్వాత నేను ఈ కన్క్లూజన్కి వచ్చినాను. అంటే ఈ పోలీస్ వ్యవస్థలో భగవంతులు కూడా వచ్చి పోలీస్ ఆఫీసర్గా పని చేస్తుంటే ఏం జరిగేది లేదు, వారు ఏం చేయలేరు. అందుకే ఈరోజు నేను బాగా డిస్సాటిస్ఫైడ్, ఫ్రస్ట్రేటెడ్, డిస్కంటెంటెడ్, ఒక ఫీల్డ్ పోలీస్ ఆఫీసర్గా నేను భావిస్తాను. ప్రస్తుతమున్న పోలీస్ వ్యవస్థతో లాభం కన్నా ప్రజలకు జరుగుతున్న హాని ఎక్కువ. రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు ఇస్తున్న సంక్షేమ నిధి, విద్య, వైద్యం అర్హులకు సరిగ్గా అందుతుందో లేదోనన్న అంశాలను పరిశీలించేదిగా ఉండాలి. కానీ ప్రెజెంట్ పోలీస్ వింగ్ ఇందుకు భిన్నంగా మారి రాజకీయ నాయకుల చెప్పు చేతుల్లోకి వెళ్ళిందని, కాబట్టి పోలీస్ వ్యవస్థ అనాటమస్గా మారాల్సిన ఆవశ్యకత ఉందంటున్నారు వికే సింగ్. జనాలకి అంటే 95 అంటే 98% ప్రజలకి ఈ పోలీస్ వ్యవస్థ లేకుంటే ఇంకా మేలు జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్స్ ఆ ఊరికి పోయి అక్కడ హెల్త్ వ్యవస్థ ఏంటి, స్కూల్ ఎట్లా నడుస్తున్నది, పీడిఎస్ ఎట్లా నడుస్తున్నది, గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎట్లా నడుస్తున్నది, స్కీమ్స్లో ఇర్రెగ్యులారిటీస్ ఉంటే వాళ్ళు ఒక యాక్షన్ తీసుకుంటారు. అప్పుడు పోలీస్ వ్యవస్థతో ప్రజలకి లాభం జరుగుతుంది. ప్రజలు చేయాలి, ప్రజలు అడగాలి, మాకు ఇదే పోలీస్ వ్యవస్థ, ఇలాంటి పోలీస్ వ్యవస్థ కావాలి, ఈ పోలీస్ వ్యవస్థ ఎప్పుడు మాకు వద్దు వచ్చేస్తుంది. డీజీపీ నియామకంలో సుప్రీంకోర్టు సూచనలు పాటించకపోవడానికి కారణమేంటనే విషయాల్ని ఈ బుక్లో ఎగ్జాంపుల్గా పేర్కొనడంతో పాటు భూపతి బాబు నుంచి గౌతమ్ కుమార్ ఎపిసోడ్ వరకు అన్ని విషయాల్ని కుండబద్దలు కొట్టారు వికే సింగ్.